హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను చెప్పాను కదా జాతరకి వెళ్ళామని చెప్పేసి ముందు వీడియోలో. అక్కడైతే గర్ల్స్కి జ్యువెలరీ ఎంత బాగుందో నిజంగా. అందులోనే బ్యాంగిల్స్ అయితే ఇంకా అదిరిపోయినాయి, ఎంత బాగున్నాయండి నిజంగా. ఈ మధ్యలో వెరైటీ వెరైటీ గాజులు అయితే వస్తున్నాయి, నిజంగా చూడంగా తీసేసుకుంటాం, అంత బాగున్నాయి నిజంగా. లైటింగ్స్కి అయితే ఇంకా మెరుస్తున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి చూడండి. సో జాతర కాబట్టి ఇంకా ఫుడ్ ఐటమ్స్, బ్యాంగిల్స్, జ్యువెలరీ, కిడ్స్కి టాయ్స్, గేమింగ్స్, అసలు ఎన్ని రకరకాలు ఉన్నాయి అక్కడైతే. ఇంకా సైడ్కి కప్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టేసినారు. కప్స్ కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. ఇంకా గర్ల్స్ అయితే ఇంకా జాతరకి వెళ్తే ఎక్కువ మనీ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది, అట్లున్నాయి అన్నట్టు. కానీ ఎందుకో క్రౌడ్ అయితే చాలా తక్కువ అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్తో పోల్చి చూస్తే ఈ ఇయర్ అయితే చాలా తక్కువ ఉండే. అప్పుడైతే మనిషి తాకుతూ వెళ్ళినారు, అంత క్రౌడ్ ఉండే. ఇప్పుడైతే చాలా అసలు జనాలే లేరు అనిపించింది. సో ఇదంతా అక్కడ ప్లేస్ అన్నట్టు, ఆ బోనాల జాతర ఏరియా. సో గుడి పక్కన చాలా ప్లేస్ ఉంటుంది, ఒక గల్లీ ఉంటుంది. గల్లీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇవే ఐటమ్స్ పెట్టిరు కొనేటివి అన్నీ. సో తర్వాత గుడి పక్కనే చాలా పెద్ద ప్లేస్ ఉంటే అక్కడనే ఇంకా గేమ్స్ కూడా పెట్టేసారు. ఇంకా గేమింగ్స్ దగ్గర అయితే చాలా మంది ఉన్నారు. అక్కడ టికెట్స్ తీసుకొని చాలా మంది ఉన్నారు కాబట్టి వెయిట్ చేసి అందులో తిరిగే వరకు చాలా టైం పడుతుంది. ఇది వచ్చేసి గుడి అన్నమాట, చూడండి ఒకసారి. గుడి కూడా చాలా డెకరేట్ చేసిర్రు. ఇది అన్నట్టు పెద్దగానే ఉంటుంది గుడి కూడా. ఇది వచ్చేసి జవహర్ నగర్లో ఉంటుంది అన్నట్టు. సో ఇంకా ఈ గేమ్ అయితే ఆడడానికి ప్రాణాలు చేయిలో పెట్టుకొని ఎక్కాలి అందులోకి వెళ్ళేటప్పుడు అయితే, ఎందుకంటే అంత భయం వేస్తుంది అందులో కూర్చుంటే. అక్కడ ఉన్న వాళ్ళైతే చాలామంది అరిచిరు అందులో ఎక్కినాక, నేను చూసినా కాబట్టి చెప్తున్నా. సో ఇదన్నట్టు వ్లాగ్ వచ్చేసి. జాతర అయితే చాలా బాగుంది, కాకపోతే లాస్ట్ ఇయర్ లాగా క్రౌడ్ అయితే లేదన్నట్టు. సో నేను ఒక ఐటమ్ చూపిస్తాను చూడండి, దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.